చెప్పాలి వాళ్ళని. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి వెంకటరెడ్డి గారు. సో మీ అభ్యర్థి ఘన విజయం సాధించినందుకు కంగ్రాచులేషన్స్. సో ఏం చెప్తారు? నిజంగానే ఈ ఏదైతే ఇండియా కూటమిలో ఎన్ని ఓట్లయితే రావాలో అందులో 15 క్రాస్ ఓటింగ్ జరిగాయి. వీళ్ళను అంటే ఇండియా కూటమిలోని అభ్యర్థులను కూడా మీరు కలిసారా, మాట్లాడారా? ఓట్లు ఏ రకంగా పడ్డాయి, ఏంటి ఇన్సైడ్ ఏమైనా మంతనాలు జరిగాయా మీ దాంట్లో? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారత 15వ ఉపరాష్ట్రపతిగా తమిళనాడు చెందిన కోయంబత్తూరు చెందిన సిపి రాధాకృష్ణన్ గారిని గెలిపించడం, తర్వాత సిపి రాధాకృష్ణన్ గారికి మీ ద్వారా జీ తెలుగు న్యూస్ ద్వారా హృదయపూర్వక అభినందన తెలుపుతూ, అట్లాగే మా ఎన్డీఏ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఓటింగ్ లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక హిస్టారిక్ విన్నింగ్ చెప్పాలంటే, ఎందుకంటే ఒక తమిళనాడుకి చెందిన కోయంబత్తూరుకి చెందిన 2 సార్లు ఎంపీగా, తర్వాత ఒక బోర్డు చైర్మన్ ఉన్న వ్యక్తిని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చిన వ్యక్తిని ఈ రోజు భారత 15వ ఉపరాష్ట్రపతిగా గెలిపించడం అనేది డెఫినెట్ గా అందరూ స్వాగతిస్తా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీనే ఒక ఆలోచనతో ఒక ముందుకు పోతా ఉంటది. బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, లేకపోతే ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ రాజకీయాల్లో తీసుకురావాలి, రాజకీయాల్లో భాగంగా చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుకు పోతా ఉంటది. సో అలాంటి ఆలోచనే ఈ రోజు మరి 2 సార్ల ఎంపీగా, 4 రాష్ట్రాలకి గవర్నర్ గా పనిచేసిన మంచి వ్యక్తిని, ఒక సంఘ సేవకుడిని, సౌమ్యుని, తర్వాత పేద వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ ఆయన జీవితం మొత్తం కూడా అంకితం చేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తిని గెలిపించడం అనేది డెఫినెట్ గా అందరు స్వాగతిస్తాను. దీంట్లో ఏంటంటే ఇట్లాంటి వ్యక్తి వచ్చినప్పుడు రేపొద్దున ప్రజాస్వామ్య విలువలు కానీ, రేపొద్దున కాన్స్టిట్యూషన్ వాల్యూస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తిని చూపించడంలో రేపొద్దున భారతదేశం కూడా ఒక మెట్టు పైకి ఎదుగుతూ మరి ప్రపంచానికి ఒక చాటిగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ప్రపంచానికి ఒక దిక్సూచిగా చూపించే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్ గా ఇక్కడ కూడా మేము డెఫినెట్ గా అంటే ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కు వచ్చిన వ్యక్తికి డెఫినెట్ గా ఉపరాష్ట్రపతి చేయాలంటే మరి ఎవరైనా ముందుకు రావచ్చు, ఎంపీలు ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనొచ్చు, ఎవరైనా ఓటు వేయొచ్చు, ఇట్లా గెలిపించవచ్చు. 15 మంది మాకు రావాల్సింది దగ్గర ఇప్పుడు రావాల్సిన దానికంటే ఒక 15 మంది, 23 మంది ఎక్స్ట్రా వచ్చినట్టు డెఫినెట్ గా మరి అట్లాంటి వ్యక్తిని రేపొద్దున ఉపరాష్ట్రపతిగా పార్లమెంట్ లో కూర్చోబెట్టాలనే ఆలోచనతోటి వేసి మరి నిన్న గెలిపించారు. కాబట్టి డెఫినెట్ గా అందరికీ ధన్యవాదాలు. నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఇక్కడ యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే బీసీ కులాల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి ఆలోచించే రాహుల్ గాంధీ గానీ, రేవంత్ రెడ్డి గారు గానీ కాంగ్రెస్ పార్టీ అయి ఉంటే, నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ కులాలకు సంబంధించిన ఒక వ్యక్తిని ఎంతమంది లేరండి కాంగ్రెస్ పార్టీలో? ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు కదా, మొత్తం 29 రాష్ట్రాల్లో ఎవరు లేరా? వీళ్ళకి ఎవరు కనిపించలేదా? బీసీ కులాలకు చెందిన వ్యక్తిని గెలిపించాలని ఆలోచన లేదా? ఒకవైపు బీసీ కులాలకి 42% రిజర్వేషన్ ఇస్తూ మేము నిజంగానే గొప్ప పనులు చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని చూపించుకుంటూ వాళ్ళ మోసం చేసుకుంటూ మరి బీసీ కులాలను ఎవరు దొరకలేదా వీళ్ళకి ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టి గెలిపించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి తెలంగాణ సమాజం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ డిమాండ్ చేస్తాం. తెలంగాణ సమాజం కూడా గమనిస్తా ఉంది. ఈ రోజు మీరు చేసిన నిజంగా దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే, ఒక ఓసీ వ్యక్తిని మీరు ఏ విధంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడతారు, ఏ విధంగా గెలిపించాలనుకుంటారు? నిజంగానే మీకు బీసీ కులాల మీద ప్రేమ ఉంటే, బీసీ కులాల అభివృద్ధి లక్ష్యంగా మీరు నిజంగా అనుకుంటే, బీసీ కులాలనే రాజకీయాల్లో భాగంగా చేయాలనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళని ఎందుకు బీసీ అభ్యర్థిని మరి పెట్టలేకపోయారు? నిజంగానే ఒకవేళ భారతీయ జనతా పార్టీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి పెట్టినప్పుడు ఇంకొక ఆలోచన చేయాల్సి ఉంటుంది. అరే డెఫినెట్ గా ఒక మంచి వ్యక్తిని 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని మరి మేము కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇంకొక మంచి ఆలోచన, ఒక మంచి మెసేజ్
తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అయి ఉండేది. కానీ పోటీగా నిలబెట్టి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఒక ప్రయత్నం చేశారు, కానీ దాంట్లో ఫెయిల్ అయ్యారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడే తెలుస్తుంది బీసీ కులాలకి వీళ్ళకి ప్రేమ ఉందా, బీసీ రిజర్వేషన్ గురించి ఆలోచన ఉందా. బీసీ రిజర్వేషన్ పేరుకే రిజర్వేషన్ అని చెప్పారు, కానీ అక్కడ కామారెడ్డిని పెట్టిన డిక్లరేషన్ ఎంత కూడా మోసం చేయడానికి, బీసీ కులాలని ఓట్లు దంటుకోవడానికి, బీసీ కులాలకి చేసింది ఏం లేదు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీల గురించి ఆలోచన కానీ, లేదా ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ ఏ ఆలోచన చేయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ వ్యక్తి గురించి కానీ, బీసీ వ్యక్తి గురించి ఆలోచన చేయలేదంటే డెఫినెట్ గా ఇదంతా కూడా కావాలని వాంటెడ్ గా డెలిబరేట్ గా కాంగ్రెస్ పార్టీ బీసీ కులాలని మోసం చేస్తుందని ఇప్పుడు